నమస్కారము. ఈరోజు అతి ముఖ్యమైనటువంటి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే ఈ పోయంకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాము. ఇది రవీంద్రనాథ్ గారు రచించినటువంటిది, గీతాంజలి నుంచి తీసుకోబడినటువంటి పోయము. ఇక్కడ పోయం ఇచ్చున్నాను, ఒకసారి చూడండి. ఈ పోయం సంబంధించినటువంటి వివరణ గత వీడియోలో ఇచ్చున్నాను. అవసరమైన వాళ్ళు ఆ వీడియోని చూచి ఇక్కడికి రండి. ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు మాత్రమే చెప్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని టచ్ చేసి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోని పరిచయం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద పోయిట్ మీన్ బై వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై? ఎక్కడైతే మనసు భయం లేకుండా ఉంటుందో, తల ఎక్కడైతే నిలుపుకుంటామో, నిట్టనిలువుగా ఉంచుకుంటామో అనే మాటలకి అర్థం ఏంటి మన కవి గారి దృష్టిలో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దృష్టిలో? అది ప్రశ్న. సమాధానం చూడండి. ద పోయిట్ మీన్స్ ఏ కంట్రీ వేర్ పీపుల్ ఆర్ ఫియర్లెస్. మన యొక్క కవి గారి దృష్టిలో దేశం అంటే అక్కడ ప్రజలు భయం లేకుండా అండ్ కాన్ఫిడెంట్, విశ్వాసంగా అంటే ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఉంటారు. వేర్ మైండ్ వితౌట్ ఫియర్, ఎలాంటి భయం లేకుండా ఉంటారు. సజెస్ట్ ఫ్రీడమ్ ఫ్రమ్ అప్రెషన్, అంటే దాని ఉద్దేశం అంటే స్వేచ్ఛని కలిగి ఉండి, అప్రెషన్ పరపీడనము, ఇంజస్టిస్ అన్యాయానికి గురి కాకుండా ఉంటారు. హెడ్ హెల్డ్ హై అంటే పదానికి అర్థము సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసము అండ్ డిగ్నిటీ. ట్యాగూర్ డ్రీమ్స్ ఆఫ్ ఎ నేషన్ వేర్ పీపుల్ లివ్ ఫ్రీలీ వితౌట్ ఫియర్. ట్యాగూర్ గారు కలలు కన్నా దేశం ఎలా ఉంటుంది అంటే ఫ్రీలీ వితౌట్ ఫియర్ ఆఫ్ అథారిటీ, ఎలాంటి అధికారికమైనటువంటి భయాలు అలాంటివి లేకుండా, డిస్క్రిమినేషన్, వివక్షకు గురి కాకుండా ఉండేటువంటి దేశం కావాలి. సచ్ ఫ్రీడమ్ అలోస్ ఇండివిజువల్స్ టు థింక్ ఇండిపెండెంట్లీ. అలాంటి స్వాతంత్రము మనిషిని స్వతంత్రంగా ఆలోచింపజేస్తుంది. అండ్ ఎక్స్ప్రెస్ దర్ ఐడియాస్ బోల్డ్లీ, వాళ్ళ యొక్క భావాలని ధైర్యంగా బయటికి చెప్పగలరు. హెల్పింగ్ ద నేషన్ ప్రోగ్రెస్ ఇంటలెక్చువల్లీ అండ్ మోరల్లీ. అలాంటి దేశము మనుషుల్ని ఇంటలెక్చువల్, తెలివితేటలతోనూ, మోరల్, నైతిక విలువలతోనూ ముందుకు తీసుకెళ్ళగలదు అనే భావన వ్యక్తపరిచారు. ఎక్స్ప్లెయిన్ ద లైన్ వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. ఈ వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అనే వాక్యాన్ని వర్ణించు. వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఎక్కడ జ్ఞానము స్వేచ్ఛగా దొరుకుతుందో అనే అర్థం. వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ మీన్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి అవైలబుల్ టు ఎవ్రీవన్ వితౌట్ రెస్ట్రిక్షన్స్. వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అనేటువంటి వాక్యం యొక్క భావన, రవీంద్రనాథ్ ఠాగూర్ భావన ఏంటంటే, ఎక్కడైతే ఎడ్యుకేషన్, చదువు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అంటే హద్దులు లేకుండా, నిరోధాలు లేకుండా ఎక్కడైతే స్వేచ్ఛగా దొరుకుతుందో అక్కడ. ద పోయిట్ క్రిటిసైజెస్ నారో థింకింగ్ అండ్ ఇగ్నోరెన్స్ కాజ్డ్ బై సోషల్ డివిజన్స్. సాంఘికపరమైనటువంటి హద్దుల కారణంగా, పరిధుల కారణంగా, విభజన కారణంగా ఎక్కడ జ్ఞానం అనేటువంటిది నేరో, సంకుచితంగా మారుతుందో అలాంటి ప్రదేశంలో కాకుండా, హీ వాంట్స్ నాలెడ్జ్ టు ఫ్లో ఫ్రీలీ అక్రాస్ సొసైటీ. జ్ఞానం అనేటువంటిది సమాజంలో స్వేచ్ఛగా దొరకగలిగేటువంటి విధంగా ఉండాలి. రిగార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్, క్లాస్ ఆర్ రిలీజియన్, ఏ కులము, మతము అనేటువంటి విభజన లేకుండా జ్ఞానము స్వేచ్ఛ వాతావరణంలో దొరికేటట్టుగా ఉండాలి. ఫ్రీ నాలెడ్జ్ హెల్ప్స్ పీపుల్ డెవలప్ రేషనల్ థింకింగ్. అలాంటి స్వేచ్ఛగా దొరికిన జ్ఞానం వల్ల మనుషుల్లో రేషనల్ థింకింగ్, సహేతుకమైనటువంటి ఆలోచన విధానం ప్రారంభమవుతుంది. ట్యాగూర్ బిలీవ్డ్ దట్, ట్యాగూర్ గారు విశ్వసించింది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ నేషన్. విద్య అనేటువంటిదే ఒక బలమైన జాతి నిర్మాణానికి కారణమవుతుంది. అండ్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ ట్రూ ఫ్రీడమ్, అదే నిజమైనటువంటి స్వేచ్ఛను సాధిస్తుంది.
What is meant by the world has not been broken up into fragments by narrow domestic walls. The world has not been broken up into fragments by narrow domestic walls అనేటువంటి ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏంటి? వరల్డ్ అంటే ప్రపంచము, ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు, బై నారో డొమెస్టిక్ వాల్స్ సాంఘిక పరమైన విభజన వల్ల ఎక్కడైతే సమాజం ముక్కలు కాకుండా ఉంటుందో అనే దాన్ని వివరించు అని అర్థం. దిస్ లైన్ రెఫర్స్ టు సోషల్, రిలీజియస్ అండ్ పొలిటికల్ డివిజన్స్ దట్ సపరేట్ పీపుల్. మనిషిని విభజన చేసేటువంటి సాంఘిక, మత, రాజకీయమైనటువంటి విభజన లేకుండా ఉండాలి అనేటువంటి భావాన్ని ఈ లైన్ రెఫర్ చేస్తున్నది. ట్యాగోర్ కాల్స్ దీస్ డివిజన్స్ నారో డొమెస్టిక్ వాల్స్. ఇలాంటి విభజనల్ని నారో డొమెస్టిక్ వాల్స్గా వర్ణించాడు ట్యాగోర్ గారు. బికాస్ దే లిమిట్ హ్యూమన్ యూనిటీ. దానివల్ల మానవుల మధ్య సంఘీభావం తగ్గిపోతుంది. హీ డ్రీమ్స్ ఆఫ్ ఏ వరల్డ్ వేర్ పీపుల్ ఆర్ నాట్ డివైడెడ్ బై క్యాస్ట్. ఇతను కోరుకునే సమాజము ఎలాంటి కులాల వల్ల విభజన చెందకుండా, రిలీజియన్ ఆర్ నేషనాలిటీ అంటే కులము, మతము, జాతీయ భావం, జాతీయత వీటి వల్ల మానవ జాతి ముక్క చెక్కలు కాకుండా ఉండే విధంగా. సచ్ యూనిటీ ప్రమోట్స్ హార్మోనీ అండ్ పీస్. అలాంటి సంఘీభావము మనుషుల మధ్య ప్రేమ, అభిమానాల్ని, ప్రశాంతతను పెంపొందిస్తుంది. ద పోయిట్ బిలీవ్స్ దట్, ట్యాగోర్ గారు విశ్వసించేది ఏంటంటే, బ్రేకింగ్ దీస్ బ్యారియర్స్ ఈజ్ నెససరీ ఫర్ క్రియేటింగ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఎన్లైటెండ్ సొసైటీ. కాబట్టి ప్రోగ్రెసివ్ అంటే ముందుకు వెళ్ళేటువంటి సమాజాన్ని, అండ్ ఎన్లైటెండ్ మంచి జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని మనం స్థాపించాలి అంటే ఇలాంటి హద్దులు, బ్యారియర్స్ అంటే హద్దులు, ఇలాంటి హద్దులు లేదా అడ్డంకులు మనం లేకుండా చేసుకోవడం చాలా అవసరము అని చెప్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ డస్ ద పోయిట్ ప్రే ఫర్ హిజ్ కంట్రీ? ఎలాంటి స్వేచ్ఛని మన రచయిత గారు కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు, దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ద పోయిట్ ప్రేస్ ఫర్ స్పిరిచువల్ అండ్ ఇంటలెక్చువల్ ఫ్రీడమ్. మన రచయిత అనేటువంటి రవీంద్రనాథ్ ట్యాగోర్ గారు ఆధ్యాత్మిక సంబంధమైన, జ్ఞాన సంబంధమైన స్వేచ్ఛ కావాలని కోరాడు. స్పిరిచువల్ ఆధ్యాత్మిక సంబంధమైన, ఇంటలెక్చువల్ జ్ఞాన సంబంధమైన స్వేచ్ఛ. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. నాట్ జస్ట్ పొలిటికల్ ఇండిపెండెన్స్, ఏదో రాజకీయపరమైనటువంటి స్వాతంత్రం అని కాదు ఇక్కడ ఉద్దేశం. హీ వాంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్. మనిషి స్వతంత్రంగా ఆలోచించగలగడం, ట్రూత్ నిజాన్ని చెప్పడము, రీజన్ సహేతుకముగా ఆలోచించటము, అండ్ యాక్షన్ తన చర్య ఈ విధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ట్రూత్ జ్ఞానంతో, నిజాయితీతో చేయగలిగేటువంటి పని చేయగలిగేటట్టుగా ఉండడం. ట్యాగోర్ డ్రీమ్డ్ ఆఫ్ ఏ నేషన్ గైడెడ్ బై రేషనల్ థింకింగ్, ఆనెస్టీ అండ్ కంటిన్యూస్ ప్రోగ్రెస్. ట్యాగోర్ గారు ఎలాంటి కలలు కంటున్నా అంటే, మన జాతి రేషనల్ థింకింగ్ అంటే సహేతుకమైన ఆలోచన, అంటే మూఢనమ్మకాలు లేకుండా ఉండటం, హానెస్టీ అంటే నిజాయితీ, అండ్ కంటిన్యూస్ ప్రోగ్రెస్ స్థిరమైనటువంటి అభివృద్ధి ఉండే విధంగా జాతిని కోరుకుంటున్నాడు. హీ ఆస్ గాడ్ టు లీడ్ హిస్ కంట్రీ ఇన్ టు ఏ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్. అలాంటి స్వేచ్ఛ కలిగినటువంటి స్వర్గంలోకి తీసుకెళ్ళమని దేవుణ్ణి కోరుతున్నాడు. వేర్ పీపుల్ ఆర్ ఫియర్లెస్, అక్కడ మనుషులు ఎలాంటి భయాలు లేకుండా, యునైటెడ్ కలిసికట్టుగా, అండ్ మోరల్లీ స్ట్రాంగ్ నైతికంగా బలంగా ఉండే విధంగా దేశాన్ని తయారు చేయమంటున్నాడు. దిస్ ఫ్రీడమ్ వుడ్ హెల్ప్ ద నేషన్ అచీవ్ ట్రూ గ్రేట్నెస్. ఇలాంటి స్వేచ్ఛ కలిగినటువంటి దేశము నిజమైనటువంటి గొప్పతనాన్ని సాధించగలదు అని తను కంక్లూడ్ చేస్తున్నాడు, ముగిస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.